అదిగో మనం చూస్తూ ఉన్నాం స్వామిని ఎంత వైభవంగా స్వామివారు మనకు దర్శనమిస్తున్నారు. ఉభయ రాష్ట్రాల ప్రథమ పౌరులు మరి వైష్ణవ సంప్రదాయాన్ని తన జీవితానికి దర్పణంగా చేసుకున్నటువంటి మరి వ్యక్తి ధర్మం, సమాజ ధర్మం, సనాతన హైందవ ధర్మాన్ని తన హృదిలో మధులంగా సుస్థిరంగా సంపాదించుకున్నటువంటి ఉభయ రాష్ట్రాల ప్రథమ పౌరులు శ్రీమాన్ ఎస్ఎల్ నరసింహన్ గారి దంపతులు సతీ సమేతంగా అదిగో కోదండరాముడి కళ్యాణ ఉత్సవ వేదికకు మరి వారు స్వామివారికి వేంచేస్తూ ఉన్నారు. మరి తిరుమల తిరుపతి దేవస్థానం అధికారులు, అర్చక స్వాములు సంప్రదాయబద్ధంగా వారిని తోడ్కొని వస్తున్నారు కళ్యాణ వేదిక వద్దకు. అదిగో విశ్వక్సేన ఆరాధన పూర్తయింది. ఇంతకు ముందే విశ్వక్సేన ఆరాధన గావించిన అనంతరం తొలి మంగళహారతిని అర్చక స్వాములు మనకి అలాగా మూర్తులకు, కళ్యాణం కాబోతున్న మూర్తులకు అర్పించారు. రామాయ రామభద్రాయ రామచంద్రాయ వేదసే రఘునాథాయ నాథాయ సీతాయా పతయే నమః. శుభకరుడు, చంద్రుని వలె చల్లని దృష్టి కలవాడు, సృష్టికర్త రఘునాథుడు, జగత్ప్రభు, సీతాపతి అయిన శ్రీరామచంద్రమూర్తికి నమస్కారం అని చెప్పి అశేషంగా తరలి వచ్చిన భక్తులు అదిగో గవర్నర్ నరసింహన్ గారు వినమ్రతాపూర్వకంగా స్వామికి తిరునామాలు ధరించి దంపతి సమేతంగా అదిగో స్వామివారికి కళ్యాణమూర్తులకి ప్రణామాలు అర్పిస్తున్న మన విషయాన్ని ఇప్పుడు శ్రీ వెంకటేశ్వర భక్తి ఛానల్ ద్వారా ప్రత్యక్షంగా మనం ఇప్పుడు ఆ దృశ్యాలను తొలగించాం. ఇక్కడ ఇంకొక విశేషం ఏంటంటే రామచంద్రమూర్తి ఎంత గొప్పవాడు. శ్రీరామ రామ రఘునందన రామ రామ, శ్రీరామ రామ భరతాగ్రజ రామ రామ, శ్రీరామ రామ రణకర్కశ రామ రామ, శ్రీరామ రామ శరణం భవ రామ రామ. శ్రీరామ రఘునందన, శ్రీరామ భరతాగ్రజ, శ్రీరామ రణరంగమున తీక్షణమైన వాడా, రామా కరుణించవయ్య. రాముడిలో ఉన్నటువంటి గొప్ప గుణం ఏంటంటే శత్రువుని కూడా ప్రేమించేటువంటి గొప్ప మనస్సు గలవాడు, పరమ దయాళువు, దయాసముద్రుడు. అంతేకాదు భక్త జన వరదుడు, భక్త జన సంరక్షకుడు. అలనాడు వైకుంఠం నుంచి తరలి వచ్చినటువంటి సీతారామచంద్రమూర్తులు ఆ లక్ష్మీనారాయణలే వాళ్ళ సీతారామచంద్రమూర్తి. ఒంటి మిట్ట అంటే ఒంటుడు మిట్టడనేటువంటి ఇద్దరు చోరులు తాము రోజు దొంగిలించుకున్నటువంటి సొమ్ముని తీసుకొచ్చి ఇక్కడ దేవస్థానంలో స్వామివారి ముందు లెక్కించుకుంటే వాళ్ళట.